మరి మనం చూస్తున్నాం ఎల్నినో ప్రభావంతో దేశమంతా గడ్డు పరిస్థితులు అంటున్నారు. మరి తెలంగాణలో అటువంటి పరిస్థితులు ఉండవు అని అంటున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? సో అంటే ఒకసారి ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంది, తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అన్నది చూద్దాం. తెలంగాణలో ముందుగా ఇవాల్టి వరకు, ఈరోజు వరకు 22 జూన్ వరకు కురవాల్సిన వర్షం కంటే 31% లెస్ రెయిన్ఫాల్, 31% తక్కువ వర్షపాతం నమోదైంది. కురవాల్సింది 93 మిల్లీమీటర్లు, అంటే 9.3 సెంటీమీటర్లు కురవాలి. కురిసింది 64 mm, అంటే దాదాపు 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 9.5 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా 6.5 కురిసింది, అంటే 3 సెంటీమీటర్ల వరకు దాదాపు 31% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. దీనిలో లార్జ్ డెఫిసిట్ అంటే 60-70% తక్కువ రెయిన్ఫాల్ ఉన్నవి చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అవి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇవాళ కూడా హీట్ వేవ్స్ ఉన్నాయి. ఆదిలాబాద్లో 73% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. కొమరం భీంలో 58% తక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 62% తక్కువ, నిర్మల్లో 53%, నిజామాబాద్లో 60%, జగిత్యాలలో 71%, పెద్దపల్లిలో 72%. అంటే పడాల్సిన వర్షంలో కనీసం పావు వంతు వర్షం కూడా ఇక్కడ పడలేదు. అట్లాగే పెద్దపల్లిలో 72%, జయశంకర్ భూపాలపల్లిలో 56% తక్కువ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెంలో 14% తక్కువ కురిసింది. మహబూబాబాద్లో 56% తక్కువ కురిసింది. వరంగల్లో 61%, హన్మకొండలో అయితే ఏకంగా 82% తక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్ హన్మకొండ వైపు అస్సలు వర్షాలు లేవు. అట్లాగే కరీంనగర్లో 58% తక్కువ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 51% తక్కువ, కామారెడ్డిలో 40% తక్కువ. సో ఉత్తర తెలంగాణ అంతటా కూడా ఒక విధంగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 22 వచ్చింది, ఋతుపవనాలు జూన్ 7వ తేదీన తెలంగాణలో స్టార్ట్ అయ్యి మొత్తం కూడా 12-13వ తేదీ వరకు విస్తరించాలి. కానీ ఇవాల్టి వరకు కూడా మొత్తం విస్తరించలేదు. ఇవాళ కొంత నిన్న కొంత విస్తరించాయి నిజామాబాద్ వరకు, బట్ ఇంకా పూర్తిగా తెలంగాణలో రాలేదు. కానీ దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో కొంచెం పరిస్థితి పర్లేదు. సంగారెడ్డిలో 9% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. అట్లాగే మెదక్లో 36%, మళ్ళీ సిద్దిపేటలో 72% తక్కువ వర్షపాతం నమోదైంది. జనగాంలో 40% తక్కువ, యాదాద్రి భువనగిరిలో 32% తక్కువ, మేడ్చల్ మల్కాజ్గిరిలో 42% తక్కువ నమోదైంది. కానీ సిటీలో మాత్రం హైదరాబాద్లో కరెక్ట్గా సాధారణ వర్షపాతం నమోదైంది. 8 సెంటీమీటర్లు నమోదు కావాలి, 8.1 సెంటీమీటర్ నమోదు కావాలి, 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 42% తక్కువ. రంగారెడ్డి జిల్లాలో బాగుంది, 7.4 సెంటీమీటర్లు అయితే 9.7 సెంటీమీటర్లు, 31% ఎక్కువ కురిసింది. అట్లాగే మహబూబ్నగర్లో 13% ఎక్కువ కురిసింది. జోగులాంబ గద్వాల్లో 12% ఎక్కువ కురిసింది. సో దక్షిణ తెలంగాణలో కొంచెం పర్లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్లో పర్లేదు. వనపర్తిలో గద్వాల్లో 16% తక్కువ ఉంది. వికారాబాద్లో 13% ఎక్కువ ఉంది. మహబూబ్నగర్లో 12% ఎక్కువ కురిసింది. నాగర్ కర్నూలులో 12% తక్కువ, నాగర్ కర్నూలులో 39% ఎక్కువ, వనపర్తిలో 12% తక్కువ. అట్లాగే నల్గొండలో 32% ఎక్కువ కురిసింది. సూర్యాపేటలో 8% ఎక్కువ కురిసింది. ఖమ్మంలో 14% ఎక్కువ కురిసింది. ములుగులో మాత్రం 35% మైనస్ ఉంది. నారాయణపేటలో 8. సో దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో వర్షం బాగానే కురిసింది. సో ఓవరాల్గా ఇది అంటే ఇప్పటి వరకు ఉన్న సినారియో. ఒకసారి మనం చూస్తే కనుక కొంచెం డీప్గా వెళ్తే కనుక ఉత్తర తెలంగాణలో చాలా దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. బట్ దక్షిణ తెలంగాణలో, మధ్య తెలంగాణలో కొంచెం పర్వాలేని సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది తెలంగాణకు సంబంధించి, నెక్స్ట్ 3-4 డేస్ తెలంగాణలో ఇప్పుడు ఋతుపవనాలు ఎక్కడి వరకు వచ్చాయి దేశవ్యాప్తంగా అన్నది ఒకసారి మనం చూస్తే కనుక ఆల్ ఇండియా వెదర్ ఫోర్కాస్ట్ బులెటిన్ కనుక మనం ఫాలో అయితే ఋతుపవనాలు ఇవాళ కొంచెం తెలంగాణలో మరింత ప్రోగ్రెస్ అయినాయి. నిజామాబాద్ వరకు కూడా ఋతుపవనాలు వచ్చాయి. మొన్నటి వరకు కూడా హైదరాబాద్, కొత్తగూడెం వరకు మాత్రమే ఉండే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90% తెలంగాణ కవర్ అయింది ఇవాళతోటి. ఇవాళ ఎంత డేట్ 22
ఇక్కడ మనం చూస్తే కనుక ముంబైకి సమీపంలో ప్రస్తుతం ఋతుపవనాలు ఉన్నాయి. ముంబైలో సాధారణంగా నార్మల్గా మనం చూస్తే కనుక భారీ వర్షాలు పడాలి. జూన్లో అయితే అసలు జూన్ జూలైలో తట్టుకోలేని వర్షపాతం ఉంటుంది ముంబైలో. 3 డిజిట్ రెయిన్ఫాల్ అంటే 100 mm, ప్రతిరోజు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఉంటుంది. నార్మల్గా మాన్సూన్లో జూన్ జూలై ఆగస్టులో ముంబై రెయిన్స్ ఒకసారి అయితే 100 సెంటీమీటర్ల వర్షపాతం ఒకటే రోజులో ముంబైలో 2001లో నమోదైంది. అంటే ఒక సీజన్ మొత్తంలో పడే వర్షం మన దగ్గర ఒక సీజన్లో పడేది అక్కడ ఒక రోజులో పడుతుంది. సో అటువంటి చోట్ల కూడా వర్షాలు లేవు ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా. సో ఇప్పుడు ముంబైకి దగ్గరగా ఋతుపవనాలు ఉన్నాయి. తెలంగాణలో నిన్ననే ఈ దాదాపు 10 రోజుల పాటు నిలిచిపోయాయి. 9వ తేదీ ఋతుపవనాలు తెలంగాణలో వస్తే 22వ తేదీ వరకు ఇక్కడే ఆగిపోయినాయి, పెద్దగా వర్షం లేదు. సో నిన్న కొంచెం వర్షం కురిసిన తర్వాత ఇప్పుడు ఋతుపవనాలు నిజామాబాదు, దంతెవాడ, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వెళ్తున్నాయి. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ఋతుపవనాలు రావాలి. ఇవాళ వర్షాలు పడుతున్నాయి. బహుశా రేపటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయి. అయితే నెక్స్ట్ 3-4 డేస్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది వర్షాలు? నెక్స్ట్ 3-4 డేస్ మనకి దేశవ్యాప్తంగా సంగతి ఏమో కానీ ఇప్పుడు 31% తక్కువ వర్షపాతం నమోదైంది కదా. బట్ నెక్స్ట్ 3-4 డేస్ మాత్రం మంచిగానే వర్షాలు మన దగ్గర పడడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా 25, 26, 27 తేదీల నుంచి ఇంకొంచెం ఎక్కువ వర్షాలు కురవడానికి మనకు ఆస్కారం కనబడుతుంది. అది వెస్ట్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ 5 డేస్ ఫోర్కాస్టు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎక్కువ వర్షం కురుస్తుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాల, రాయచూరు ఈ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్తుంది.